ఏపీలో టీడీపీ ఎమ్మెల్యే మాజీ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై గతంలో సిఐడి కస్టడీలో జరిగిన హింసపై దాఖలైన కేసులో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సిఐడి ఏఎస్పీ విజయ్ పాల్కు హైకోర్టులో చుక్కెదురైంది. రఘురామ దాఖలు చేసిన కేసులో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది. దీంతో పోలీసులు ఆయన్ను త్వరలో అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో వైసీపీ రెబల్ ఎంపీగా ఉన్న రఘురామ అప్పటి వైసీపీ సర్కార్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాజద్రోహం కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అప్పట్లో సిఐడి కస్టడీలో ఉన్న ఆయన్ని రాత్రంతా చిత్రహింసలు చేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి. దీనిపై రఘురామ సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడి కస్టడీ హింసను నిరూపించారు. దీంతో ఆయనకు బెయిల్ లభించింది. కానీ ఆయనపై దాడి చేసిన అధికారులపై మాత్రం చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న సీతారామంజనేయులు, సిఐడి డీజీగా ఉన్న పివి సునీల్ కుమార్ తో పాటు అదనపు ఎస్పీగా ఉన్న విజయ్ పాల్ ను నిందితులుగా చేరుస్తూ రఘురామ ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. త్వరలో వీరిని అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో ఏఎస్పీ విజయ్ పాల్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అప్పట్లో రఘురామను తాము కస్టడీలో హింసించలేదని విజయ్ పాల్ లాయర్ చేసిన వాదన నెగ్గలేదు. దీంతో హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.